ఎక్కడికి? ఏ స్కూల్? వెళ్దామా స్కూల్కి? ఓకే. పక్కకి దిగబెట్టడానికి వెళ్తాం కదా పండు మనము. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదండి స్కూల్కి బయలుదేరి ఇక్కడికి వచ్చింది అని చూస్తున్నారా? అదేనండి, ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ తప్పదు కదా మనతో. అది కొంచెం పిల్లలకి చాక్లెట్లు తీసుకెళ్ళాలని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చేసింది మమ్మల్ని. మచ్చినాడు కూడా రెడీ అయిపోయాడండి. మా వివి గారికి స్కూల్కి దిగబెట్టాను. మేము అందరం కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మెట్లో దండ వేసుకున్నాను. మా చిన్నోడికి గుండు కనిపిస్తుంది, చూశారు? చాలా చక్కగా తీసుకుంది గుండు అయితే. మీకు గుండు వీడియో కూడాను మన లాంగ్ వీడియోస్లో ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా సైలెంట్గా నీట్గా తీసుకుంటుంది. మా చిన్నోడు అండి షాపింగ్కి వచ్చాము, బాటిల్ తీసుకున్నాము, చాక్లెట్స్ తీసుకున్నాము. ఇంకా మా చిట్టి స్కూల్కి అయితే వచ్చేసాము. పదా స్మైలీ. అలా పదా స్మైలీ అంటుంది, ఇంకెవరో కాదండి, స్మైలీ గడు వాళ్ళ నాన్న. పెద్దోడికి చాలా పేర్లు ఉన్నాయండి, స్మైలీ అని, వివి అని, చిట్టి అని. చిట్టి బాగా పాపులర్ నేమ్ అనమాట. ఇంకా స్మైలీని అయితే జాయిన్ చేసామండి. ఇంకా ఆయమ్మతో అయితే పంపించారు. అంటే పేరెంట్స్కి అయితే పైకి వాటికి ఎల్లవ లేదనమాట. అంటే మళ్ళీ అటాచ్ అయిపోతారు, ఇంకా మారం చేస్తారు. అక్కడ పిల్లలను చూసి పిల్లలుగా వాళ్ళు మిసులుతారు కదా, అలాగని చెప్పేసి వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నారు. అలా ఉండడం కూడా కొంతవరకు మంచిదేని. నేనైతే క్లాస్ వరకు వెళ్ళి దిగబెట్టి వస్తానని చెప్పి స్టార్ట్ అయ్యాను అనమాట. ఇక్కడ మధ్యాహ్నం తినిపించడం కూడాను ఆయమలా చేస్తారు. చాలా దీనిగా కేర్ చేస్తున్నారనమాట పిల్లలకైతే. మా వివిగాడు అయితే మగమాట చాలా ఎక్కువ అండి. ఫస్ట్లో అసలు తెలియని వాళ్ళతో చాలా వరకు ఇంటర్ఫియర్ అవ్వదనమాట. ఇంత అలా చేస్తుంది, కానీ డెడ్లీ కాంబినేషన్ ఇది. అల్లరి పిల్ల ప్లస్ అనమాట ఇది మగమాటం. బాగాను చూసారా, అసలు ఉన్నాను లేదని చూస్తుంది వెనకాలకి. ఇంకా స్మైలీతో చాక్లెట్లు ఇప్పిద్దామని చెప్పేసి నేనైతే సిద్ధమయ్యాను. కానీ స్మైలీ ఆపర్చునిటీ నాకే ఇచ్చింది. నేనే పంచుకున్నాను అనమాట పిల్లలందరికీ. స్కూల్కి వెళ్ళే ముందు తండ్రి కూతురు కలిపి ఏవో హామీలు అయితే ఇచ్చుకున్నారనమాట. మా వివికాడు కొన్ని హామీలు అయితే ఇచ్చేసాడు వాళ్ళ నాన్నకి. చూడండి ఏమిచ్చాడు మీరు కూడా. మీ ఫ్రెండ్స్ చాక్లెట్ ఇస్తావా ఫస్ట్ డే? ఏడకుండా ఉంటావా స్కూల్లో? ఉండిపోతా? ఇటు చూడు చెప్పు, ఉండిపోతా? ఓకే ఓకే చెప్పు. రెడీ? పద. బాయ్, నేను వెళ్తాను. అగో రైమ్ చేశారు కదా మేడం, చూడు, సరేనా? వాళ్ళ నాన్నకిచ్చిన హామీ ప్రకారం అయితే వివిగాడు అస్సలు ఆడలేదనమాట. బాగానే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత నేనే కాసేపు బయట ఉన్నాను. నాకు కొంచెం టెన్షన్ అయింది. అంగన్వాడి కూడా వెళ్ళేది కాదు, ఉండాలన్నమాట. నేను ఖచ్చితంగా ఉండాలి, లేకుంటే అసలు వెళ్ళేది కాదు. అందుకే నాకు భయం అనిపించింది, ఉంటుందా ఉండదా అని చెప్పి. కాకపోతే మాట మీద నిలిచింది మా చిట్టి. అదనమాట మా పాప ఫస్ట్ స్కూల్ డే జర్నీ అయితే ఈ విధంగా జరిగిందండి. మీ పాప కానీ బాబు కానీ ఫస్ట్ డే ఇచ్చారా, లేకపోతే ఎలా జరిగింది అనేది కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిగతా అయితే వివి మాటల్లో వినండి తన స్కూల్ డే ఎలా జరిగింది అనేది. థ్యాంక్ యూ. ఉండిపోయావు అక్కడ వివి, చెప్పు. నచ్చిందా స్కూల్ నీకు? గుడ్ గర్ల్, స్మైలీ గుడ్.